వేషధారణ కదా ఇది. చచ్చినా మీ పెళ్లిలోకి యేసుప్రభు రాడు. నేను చెప్తున్నా మీకు, మీరు వాస్తు పాటించి పాస్టర్ గారిని పిలిచి మీరు ప్రార్థన పెట్టుకున్నా చచ్చినా మీ ఇంట్లోకి యేసుప్రభు రాడు. ఎందుకంటే మీరు అగ్నిదేవుని తృప్తిపరుస్తారు కదా, ముందు పాలు పొంగిస్తారు, తర్వాత పాస్టర్ గారిని పిలుస్తారు. మీరు మీ సంగతి ఎవరికి తెలియదు. అందుకని మీ ఇళ్లలోకి ఆయన రాడు, మీ పెళ్ళిళ్ళలోకి ఆయన రాడు. ఆయన్ని గౌరవం ఆయనకి ఎక్కడ దొరుకుతుందో అక్కడికి వస్తాడు ఆయన. ఇకపోదు మాట మీరు విన్నారా? దేవుని మహిమ విడిచి వెళ్ళిపోయింది. ఎందుకని? ఆయనకు అవమానం జరిగినప్పుడు. మీరు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం మీరు చదివి, నేను తలుపు ఎద్దు నుండి తట్టుచున్నాను. ఏ తలుపు అది? చాలామంది హృదయం అనుకున్నారు, కాదు, చర్చి బయటికి వెళ్ళిపోయాడు ఆయన. ఎందుకంటే చర్చిలో నానా కచరా జరుగుతోంది. మీరు బాగుపడేదాకా నేను చర్చి బయటే ఉంటానన్నాడు ఆయన. నేను తలుపు తడుతున్నాను, మళ్ళీ మీరు మారు మనసు పొంది నా తలుపు తీస్తే, చర్చి తలుపు, గుండె తలుపు కాదు. మీరు చదువుకోండి ప్రకటన గ్రంథం, ఇంటికి వెళ్ళిన 3వ అధ్యాయం. నేను లోపలికి వస్తానన్నాడు. ఎన్ని చర్చిల్లోంచి, ఎన్ని ఇళ్లల్లోంచి ఆయన వాకౌట్ చేశాడో మన ప్రవర్తన వల్ల.